హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రతిభా గూడపాటి. ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్ అయిన ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముద్దపప్ప ఎవరికి రాదనుకోవచ్చు, కానీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా కుక్ చేయొచ్చు. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని మనం కుక్ చేసుకునే ముందు ఆయిల్, కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేవారు చూసుకోండి. ఆ తర్వాత మనం తాలింపు కోసం దినుసులు 2-3 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చిగా దంచేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న పప్పుని వాటర్ తీసుకొని ఇట్లా స్మాష్ చేసుకోండి. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైందో చెక్ చేసుకొని మనం తీసుకున్న తాలింపు దినుసులన్నీ వేసేసుకోండి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం పప్పుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కొంచెం సిమ్లోనే పప్పు అంతా ఉడికి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు చూసుకొని కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోతుంది. అంతే, ఎంత సింపుల్ అయిన ముద్దపప్పు ఈజీగా సింపుల్గా 4 స్టెప్స్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీలో ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తే please like and subscribe to our YouTube channel. Thank you for watching. Bye.